నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ద ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనే కార్యక్రమంతో మన ముందుకు రాబోతున్నారు యాక్టివ్ లైఫ్ ఫౌండర్, అలాగే ఫిట్నెస్ కోచ్ డాక్టర్ నదీం గారు. మరి ఇండియాస్ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఎట్లా ఉండబోతుంది, వెయిట్ లాస్ గురించి అన్నీ కూడా ఆయన ఈరోజు మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఏంటి సార్ ఇది బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది తీసుకొస్తున్నారు? అంటే గతంలో కొన్ని చాలా ఛాలెంజింగ్ తీసుకొచ్చారు. కొన్ని జన్యుపరమైనటువంటి డిజీస్‌కి కానీ సెలబ్రిటీస్ అవన్నీ మీరు ఐస్ బకెట్ ఛాలెంజ్ గాని అలాంటివన్నీ తెచ్చారు కదా! సో, అలాంటిదేనా ఇది, ఇంకా వేరేనా? అదే ఇప్పుడు 4th మార్చ్‌కి ఇండియా అంటే వరల్డ్ ఒబెసిటీ డే ఉంది. ఆ రోజు మేము దీన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోతుంది. ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ రకరకాల బాధలు పడుతున్నారు. దీన్ని ఒక చేంజ్, ఒక రెవల్యూషన్ లాగా తీసుకొస్తే అప్పుడే మనము మన దేశాన్ని ప్రొడక్టివ్ వేలో తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మన దేశంలో అందరూ వరల్డ్లో ఎక్కువ యూత్ ఉన్నారు, కానీ ఆ యూత్ హెల్తీగా లేరు. అందరూ ఓవర్ వెయిట్ ఉన్నారు. అందరికీ డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనివల్ల ప్రొడక్టివిటీ అనేది మన దేశం ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఫిట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి. దీనికోసం ఈ ఛాలెంజ్ తీసుకొస్తున్నాం. ఈ ఛాలెంజ్ ఏమంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది. దీంట్లో పిల్లలు, ఇండివిజువల్స్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలంటే అది ఎట్లా జాయిన్ అవ్వాలంటే ఆన్లైనా, ఆఫ్లైనా? ఆన్లైన్లో వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ .in అని ఉంటుంది వెబ్సైట్. దాంట్లో వచ్చి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పేరు అవన్నీ డీటెయిల్స్ ఇస్తే రిజిస్టర్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ, డబ్బులు ఏం దీంట్లో కట్టాల్సిన పని లేదు. ఇది ఇండివిజువల్ కేటగిరీ, అంటే ఎవరన్నా వెయిట్ లాస్ కావాలంటే చేయొచ్చు. సెకండ్ వచ్చి కపుల్ కేటగిరీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ చేసుకునేదానికి ఈ కేటగిరీలో జాయిన్ అయితే వైఫ్ బాగా వండుతుంది, హస్బెండ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఇట్లా ఇద్దరు కలిసి అచీవ్ చేయొచ్చు. థర్డ్ ఫ్యామిలీ కేటగిరీ. ఫ్యామిలీ కేటగిరీ అంటే అత్త మామలు ఉండొచ్చు, ఫాదర్ మదర్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇట్లా అందరూ ఒక ఫ్యామిలీగా దాంట్లో ఎన్రోల్ చేసుకొని వెయిట్ లాస్ చేయొచ్చు. దెన్ కార్పొరేట్ కేటగిరీ. కార్పొరేట్ అంటే ఒక 50 మంది 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు, లేదా ఒక 1000 ఎంప్లాయీస్ ఉంటారు. కొన్ని కంపెనీస్ 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరిలో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలో వాళ్ళందరూ దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. దెన్ హాస్పిటల్ అండ్ క్లినిక్ కేటగిరీ. హాస్పిటల్ అండ్ క్లినిక్ కేటగిరీ అంటే ఎనీ హాస్పిటల్ క్లినిక్స్, వాళ్ళందరూ స్పెషలైజ్ ఇన్ గివింగ్ మెడిసిన్స్. లైఫ్ స్టైల్ మీద వాళ్ళకంతా ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళ పేషెంట్స్ని వాళ్ళు ఎన్రోల్ చేస్తే, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే దీంట్లో డయాబెటీస్ మెడికేషన్ ఇస్తున్నారు. కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ బాగాలేకపోతే డయాబెటీస్ మీద ఎఫెక్ట్ సరిగా రాదు. లైఫ్ స్టైల్ చేంజ్ అనేది కంపల్సరీ కావాలి. దాంతో డయాబెటీస్ తగ్గుతుంది, అన్ని రకరకాల డిసీజెస్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. సో కాబట్టి వీ హ్యావ్ సో మెనీ కేటగిరీస్. ఇంకో కేటగిరీ స్కూల్స్ కేటగిరీ. స్కూల్స్ కేటగిరీలో ఇప్పుడున్న పిల్లలు వీళ్ళే రేపటి పౌరులు. వీళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతున్నారు, వీళ్ళు లేజీ అయిపోతున్నారు. వీళ్ళలో ఒక చేంజ్ తీసుకురావాలి. సో వాళ్ళు యాజ్ అ స్కూల్ కేటగిరీ జాయిన్ అవ్వచ్చు. మేము వాళ్ళకి రికగ్నైజ్ చేస్తాం అన్నమాట. ఈ స్కూల్ నుండి ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఇంత. ఇప్పుడు ఏమవుతుందంటే బిగ్ ఇంపాక్ట్ అంటే ఒక స్కూల్లో 2,000 నుండి 5,000 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళలో ఒక్కొక్క కేజీ తగ్గినా అన్ని కిలోల వెయిట్ తగ్గినట్లు ఆ స్కూల్కి. లేదా ఒక కార్పొరేట్లో 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే యావరేజ్ ఒక 3 months కోర్స్, ఒక రోజు 2 రోజుల్లో కాదు, 3 months to 4 monthsలో స్లోగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే వెయిట్ తగ్గుతారు మనం. ఎప్పుడైతే ఒక 1,00,000 మందిలో ఒక 5 కిలోలు 10 కిలోలు తగ్గినారంటే 10 లక్షల కిలోలు వెయిట్ లాస్ అయినట్లు. ఒక 20 kgs తగ్గచ్చు, ఒకడు 1 kg తగ్గచ్చు, బట్ యావరేజ్ చెప్తున్నాం. సో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ టైమా మీరు చేసేది? ఇంతకుముందు గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇది ఇంతకుముందు దుబాయ్లో చేసాము, యూఏఈలో. దట్ ఈస్ 25,000 మెంబర్స్ దీంట్లో ఎన్రోల్ అయ్యారు. యావరేజ్ 10 kgs వెయిట్ లాస్ అయింది అక్కడ. అక్కడ చిన్న కంట్రీ, పాపులేషన్ వైజ్ చాలా చిన్నది. ఇండియా హ్యావ్ హ్యూజ్ పాపులేషన్. ఇది పెద్ద ఇంపాక్ట్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయాలని మేము మా ఇదనమాట. సో ఎంతమంది జాయిన్ అయితే దీంట్లో ఫ్రీ, మేము డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఇది మీ హెల్త్ కోసం, మీ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకడు వచ్చి జిమ్ చేయండి అంటాడు, ఒకడు వచ్చి యోగా చేయండి అంటాడు, ఒకడు వచ్చి ఇది తినద్దు అంటాడు, ఒకడు వచ్చి అదే తినండి అంటాడు. సో పబ్లిక్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అట్లా కాకుండా వాట్ ఈజ్ ద రైట్ వే, ఇది తిను అది తిన్నాను. ఇప్పుడు ప్రోటీన్ ఉన్నది, ప్రోటీన్లో ఏదన్నా తీసుకోవచ్చు, వెజ్ నాన్ వెజ్ ఏదన్నా తీసుకోవచ్చు. బట్ ఎంత పోర్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి,
ఎక్సర్సైజ్లో ఏ టైప్ చేయాలి, ఎందుకు చేయాలి, మళ్ళీ ఏజ్ గ్రూప్, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటాయి. యంగ్స్టర్స్కి కొన్ని ఇష్టం ఉంటాయి, ఎల్డర్స్కి కొన్ని ఇష్టం ఉంటాయి అన్నమాట. సో ఏ ఏజ్ గ్రూప్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఇది ఉందో చేసి ఓవరాల్ ఒక ఛాలెంజ్ అంటే ఒక రివార్డ్ పాయింట్స్. ఇక్కడ మీ ఎవరైతే ఎక్కువ సక్సెస్ అవుతారో వాళ్ళకి ఏదైనా రివార్డ్స్ అవార్డ్స్ వస్తాయంటే ఇంకా అందరూ ఇది అవుతారు. సెకండ్ గేమిఫైయింగ్ అంటే ఇప్పుడు మన ఆఫీస్లో ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలో ఒకడు చేంజ్ చేసి వాడు మంచి డ్రెస్ వేసుకొని ఫిట్గా కనిపిస్తున్నాడు అంటే వాడిని చూసి వేరే వాళ్ళు మోటివేట్ అవుతారు. సో గేమిఫైయింగ్ అంటే ఒకరినొకరిని చూసి మొత్తం సొసైటీలో ఒక పెద్ద చేంజ్ అనేది వస్తుంది. సో నిజంగానే మంచి ప్రోగ్రామ్ అయితే మీరు కండక్ట్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందులో లాస్ట్ టైం మీరు దుబాయ్లో చేసినప్పుడు 25,000 ఎన్రోల్ అయ్యారని అన్నారు. కానీ ఇది హ్యూజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇండియా కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి క్రోర్స్లో ఎన్రోల్మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆర్టీవీకి థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. దీంతో మనం ఒక చేంజ్ అనేది తీసుకురాబోతున్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్. సో మా ఆర్టీవీ తరఫు నుంచి కూడా మేము కూడా దీన్ని ఎంతవరకు పీపుల్కి కనెక్ట్ చేయాలో, వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఇవ్వాలో మేము కూడా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.